పార్ట్ 2 ఆఫ్ పల్లకి సేవ. మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ వినాయకుడిని పల్లకి మోస్తూ తిప్పారు. తర్వాత వినాయకునికి మొత్తం అగరబత్తీలు పువ్వులు అన్నీ పెట్టి తర్వాత టెంకాయతోటి దిష్టి తీసేశారు. ఇలా అయిన తర్వాత ఏం చేస్తారో చూద్దాం. మరి మీరే వీక్షించండి సొంత మాటలలో అందరూ ఏం చేస్తున్నారు. ಅದಾದ್ಮೇಲೆ गणपति बाप्पा गणपति बाप्पा जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बाप्पा गणपति बाप्पा పల్లకి సేవ అయిన తర్వాత ఇప్పుడు చూడండి వినాయకుడిని ఉయ్యాలలాగా ఊపుతున్నారు అందరూ పట్టుకొని. మీరే వీక్షించండి. పల్లకి సేవ అయిపోయింది. ఇప్పుడు మన బుజ్జి గణపయ్యకి తర్వాత ఉయ్యాల ఊపడం కూడా అయిపోయింది. తర్వాత బుజ్జి గణపయ్యని ఆ పల్లకిలో నుంచి తీయడానికి అందరూ తెగ ప్రయత్నించారు. తర్వాత బుజ్జి గణపయ్యని అందులో నుంచి తీసి మండపంకి చేరవేస్తారు. ఇదే ముఖ్యమైన ఘట్టం అన్నట్టు. ఈ ఘట్టంలో మండపంలోకి చేరిన బుజ్జి గణపయ్యకి పూజలు అవన్నీ మరుసటి రోజు చేస్తారు. చూడండి అందరూ ఎట్లా తీస్తున్నారు జాగ్రత్తగా ఆ బుజ్జి గణపయ్యని మండపంలోకి తీసుకుపోవడానికి ఉయ్యాలలో నుంచి. చూడండి అసలు ఎంత కష్టపడ్డారో, అసలు చాలా కష్టపడ్డారు. తర్వాత మంచిగా సేఫ్గా దాన్ని తీసుకుపోయి మండపంలో పెట్టారు. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం అన్నట్టు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారనుకో ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు కూడా ఎవరు తీసి పెట్టరు కదా. ఇది మీకు ఒక గొప్ప అవకాశం అన్నట్టు చూడడానికి. ప్రతి భాగము ఇందులో నేను అన్ని ముఖ్యమైన ఘట్టాలన్నీ తీసి పెట్టాను. చూడండి. జై బోలో గణేష్ గణపతి బప్పా. ఇప్పుడు మండపంలో మన బుజ్జి గణపయ్యను ప్రతిష్టాపించారు. చూడండి అందరూ కలిసి. నేను కొంచెం వీడియో తీయలేకపోయాను, నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించాను. ఇప్పుడు బుజ్జి గణపయ్యని మండపంలో ప్రతిష్టాపించాడు. ఆ మొదల డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్కి అక్కడ ఇక్కడ సగభాగంలో ఉండాలి బుజ్జి గణపయ్యను. దాని ఇప్పుడు అయ్యగారు అందరిని అడుగుతున్నారు ఎట్లా ఉన్నాడు, కరెక్ట్ ఉందా, మంచిగా ఉందా, మంచిగా సెట్ అయిందా ఎట్లా అని అందరు కనుక్కొని మంచిగా సెట్ చేశాడు. ఇప్పుడు తర్వాత దాన్ని ప్లాస్టరింగ్ వైట్ సిమెంట్తో ప్లాస్టరింగ్ చేస్తారు. తర్వాత ఎక్కడ కదలకుండా గట్టిగా. చూడండి ఎలా సెట్ చేస్తున్నారు. ఇది ముఖ్యమైన ఘట్టం అన్నట్టు. ఇప్పుడు గణపయ్యను ప్రతిష్టాపించారన్నమాట మనకు. తర్వాత పూజలు, హోమము, హారతులు అన్ని మిగతావన్నీ నెక్స్ట్ రోజు చేస్తారు. ఇట్లా లెఫ్ట్ సైడ్ చాలా ఉంది స్పేస్. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందన్న, మీ సైడ్ ఎక్కువ. అది కాదయ్యా, మీరు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెట్టాలన్నారు కదా. అదే కానీ ఇప్పుడు సెంటర్ లో ఉన్నాడు.
కొంచెం జరుపుకోండి. ఇంతటితో గణపతి ప్రతిష్టాపన అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. బాయ్ బాయ్.